దీనికి మమ్మల్ని అందరినీ కూసి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మునుపటి పంచాయతీ అధ్యక్షులు ముందజన్ గారికి, ఈ ప్రాంతపు యూనియన్ కార్యదర్శి, దీనికి ముందర మన ముఖ్యమంత్రి ఎలాంటి స్కీములు తీసుకొచ్చిండని తెలివిగా ఎత్తి చెప్పినటువంటి అన్న గజేంద్ర అన్న గారికి, మాతోటి ఇచ్చేసినటువంటి యూనియన్ కార్యదర్శి రామ్మూర్తి గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ప్రవీణ్ గారికి, మన ఆలూరు పంచాయతీ మునుపటి అధ్యక్షులు ప్రకాష్ గారికి, అదే రీతి కెంపన్ గారికి, మన కౌన్సిలర్ త్యాగన్ గారికి, శ్రీనివాస్ గారికి, యువ విభాగపు డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ సీతారాం గారికి, మన వన్లవాడి పంచాయతీ మునుపటి అధ్యక్షులు మాదేశ్ గారికి, వన్లవాడి కౌన్సిలర్ రమేష్ గారికి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, కటకనపల్లి సత్యన్ గారికి, వెంకటేష్ గారికి, ఇంకా జయంత్రమ్మ గారికి, ఇంకా విచ్చేసినటువంటి ఈ గ్రామ పెద్దలకి, గ్రామ పెద్దలకి, నాతోటి అక్క చెల్లెండ్లకి, అదే రీతి స్టోరు ఓపెన్ చేసేకి వచ్చిండేటువంటి అధికారులకి, సేల్స్ మెన్ గారికి, అందరికీ మొట్టమొదటిసారిగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు అందరికీ బాగా తెలుసును, గజాన్ చెప్పినట్ల ఎప్పుడంతా డిఎంకే ప్రభుత్వం వస్తుందో అప్పుడంతా గ్రామ ప్రాంతాల్లో ఉండేటువంటి జనాలకి ఏమేం సౌకర్యాలు కావాలనో ఆ సౌకర్యాలంతా చేసిచ్చేటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరు అంటే అది మన దళపతి ముఖ స్టాలిన్ దా ఉంటారు. ఇప్పుడు చెప్తే నన్ను నడిస్తే ఇప్పుడు అంతా చెప్తాను. అన్ని స్కీమ్స్ ఈ 4.5 ఏడాదిలో తీసుకొచ్చినాం. అది మన అక్క చెల్లెండ్లు టౌన్ బస్లో ఎవరైనా టికెట్ తీస్తారమ్మా, ఇప్పుడు ఫ్రీగా ప్రయాణం చేస్తారు. నెల అయితే వాళ్ళ అకౌంట్కి 1000 రూపాయలు వస్తుంది. మన చిన్నోళ్ళు స్కూల్కి పోతే పొద్దున 1 ఇంకా 5వ క్లాస్ గంట పోతే మంచి టిఫిన్ ఇస్తారు. ఇట్లా వ్యవసాయదారులకి మేము వచ్చిన మీటికి 2 లక్షల ఫ్రీ కరెంట్ ఇచ్చినాము. ఇట్లా చెప్తే ఇప్పుడంతా చెప్తాను. అన్ని స్కీమ్స్ తీసుకొచ్చినాను. మన చిన్న ఇంట్లో +2 గంట చదివేసి హైయర్ ఎడ్యుకేషన్ పోతుంటే అది ఆడబిడ్డలనే కావచ్చు, మగ చిన్నోళ్ళు కూడా కావచ్చు, ఎవరు పోతేనో నెల 4 ఏళ్ళు 1000 రూపాయలు ఇస్తారు. ఇట్లాంటి మంచి స్కీములు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే భారతదేశంలోనే మన దళపతి ముఖ స్టాలిన్ దా ఉంటారు, వేరే ఎవరు ఉండరు. ఈ స్కీమ్స్ అంతా మమ్మల్ని చూసి కాపీ కొట్టి ఇప్పుడు వేరే స్టేట్లో చేస్తూ ఉన్నారు. అయితే మేము ఈ స్కీములు తీసుకొచ్చినప్పుడు మా స్టాలిన్ చూసి గేలీ చేసిరి, కిండల్ చేసిరి, ఇదంతా చేసేకైతుందా, వీని ఊరికే జనాల్ని యామరిస్తాడు, వీనంతా మోసం చేస్తాడో, ఓటుకై చెప్తాడో అని. మన గజేంద్ర అని చెప్పినట్ల మేము ఏం చెప్తామో అది చేసి చూపించేటువంటి పార్టీగా డిఎంకే పార్టీ. ఇప్పుడు గేలీ చేసిన వాళ్ళే వాళ్ళు ఉండే స్టేట్ల ఇదే స్కీమ్స్ తీసుకొచ్చిన్నారు. అది ఢిల్లీ కావచ్చు, గుజరాత్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అన్ని స్టేట్లను మేమేం తీసుకొచ్చినామో దాన్నే వాళ్ళు తీసుకొచ్చినారు. అట్లా ఏసిచ్చి మన ముఖ్యమంత్రి మంచి స్కీములు తీసుకొచ్చినారు. ఈ మన ఒసూరు ప్రాంతంలో నేను అసెంబ్లీలో ఏమంతా అడుగుతున్నాం అన్ని నువ్వు అడిగింది లేదనుకుంటే ఇచ్చిండే ఒక ముఖ్యమంత్రి ఎవరంటే ఇప్పుడు మన స్టాలిన్ దా. 234 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఉంది. మీరు కావాలంటే చరిత్ర ఎత్తి చూడవచ్చు. 234 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలను ఎక్కువగా ఫండ్ ఇచ్చిండే కాన్స్టిట్యున్సీ యావదంటే అది ఒసూరుగా ఉంటుంది. 2500 కోట్ల పైన తీసుకొచ్చి పనులు చేపించినాం. అది రోడ్లే కావచ్చు, స్కూల్ బిల్డింగ్లే కావచ్చు. ఇలా పొడుగునెత్తంలో కూడా 34 లక్షల స్కూల్ బిల్డింగ్ కడతా ఉన్నాం. రోడ్లే కావచ్చు, రోడ్లు కావచ్చు,
ఎడ్యుకేషన్ ఇది కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ల బిల్డింగ్లే కావచ్చు, యావదైనా ఎత్తుకుండా అన్నీను ఇప్పుడు గంట ఎవరు చేయకున్నట్ల సాధన వచ్చి 4.5 ఏడర్ల చేసి చూపించినాము. ఇంకా ఏమేమి కావాలో అడిగి చేస్తూ ఉన్నాము, ఏమేమి కావాలని. స్టోర్ బిల్డింగ్ కూడా గజన్న మన మున్రాజన్న అడుగుతూనే ఉండ్రి. పోయిన 5 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉంటుంది తల్లిలా ఒకే ఒక స్టోర్ కూడా డివైడ్ చేసి చెక్కాలి ఏడను. ఈ కూడా ఇక్కడ నాయకులంతా ఉండ్రి, ఎవరైనా చేయించరా? మేము వచ్చిన మీటింగ్ 4.5 ఏడర్ల 123 స్టోర్లు డివైడ్ చేసి ఇచ్చినాం ఈ డిస్టిక్ లో. 123 స్టోర్లు కొత్తగా. మీరు కూడా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడుచుకోపోయి తీసుకొస్తా ఉంటారు ఈ ఊరు నుంచి ముత్తాలికి పోయి. ఇప్పుడు ఆర్డర్ వేసి ఈ ఊర్లోనే బిల్డింగ్ కట్టి ఆర్డర్ వేసి ఇప్పుడు ఇక్కడే ఇచ్చినటువంటి కార్యక్రమం చేపించినాం. మీరు ఇంక నిరంతరంగా ఎప్పుడూనూ ఇక్కడే తీసుకోవచ్చు, ఎక్కడికి పోయే పనిలే. మేము ఏమేమంతా చేస్తామో గజని చెప్పినట్ల మేము నిరంతరంగా ఉండేనట్లు చేస్తాము. వేరే వాళ్ళ మాదిరి డూప్లికేట్ చేస్తే ఈ పొద్దు కూడా నన్ను 2 నెలలకు ముందు చూసుకుని ఎయిర్పోర్ట్ వచ్చేదాన్ని ఎమ్మెల్యే చూసినా లేదో అంటారు. 10 ఏళ్ళు ఇంకా ఎమ్మెల్యే నేను చూడకుండా ఏముంటాను. వాళ్ళ దాంట్లోనే భిన్నాభిప్రాయము. తొమ్మిదరే పార్లమెంట్ లా ఈ వసూరుకి ఎయిర్పోర్ట్ కావాలని మాట్లాడతారు, ఇక్కడ ఉండే బాలకృష్ణారెడ్డి ఎయిర్పోర్ట్ వచ్చేలేదని మాట్లాడతారు. వీళ్ళు ఎవరు నమ్మేది? ఇంటికిను మోడీదా పోయి నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు వసూర్లా ఉడాన్ దిట్టంలో 5 తమిళనాడులో ఎయిర్పోర్ట్ వస్తుందని అనౌన్స్ చేసిందే బీజేపీనే. మేమెవరు పోయి అడిగలే, మేమేమి అనౌన్స్ చేయలే. నేను కూడా పోయినసారి 2 సార్లు అసెంబ్లీలో క్వశ్చన్ వేసి మాట్లాడుతుంది. మోడీ ఎయిర్పోర్ట్ వస్తుంది వసూరు కన్సెపురే, ఇప్పుడు కంటే ఏమి దానిపై స్టెప్ వేయట్లేదా, ఎత్తుతారా లేదా, వసూరుకు వస్తుందా లేదా అని పోయినసారి 2 సార్లు నేను అడిగినాను. రికార్డు ఉంది పార్లమెంట్ లో అసెంబ్లీలో. అయితే వాళ్ళు చేయలే. ఇప్పుడు ఎయిర్పోర్ట్ చేయాలని ముడుగు చేసిండారు, వాళ్ళదా చేసిండారు, మేము చేయలే. దానికి వాళ్ళదా సర్వే చేసిండారు 4 దగ్గరలో. ఒకటి మా బేలగన్పల్లిదా చేసిండారు ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతా, రెండోది వచ్చి దాని పక్కల ఒక బిట్టి చేసిండారు, మూడోది వచ్చి ఉలగా మౌట్ చేసిండారు, 4వది వచ్చి మన బలవనపల్లిను ముత్తాలి అదంతా వచ్చినట్ల వాళ్ళదా డ్రోన్ల సర్వే చేసి ఈ 4 ఏరియాల్లో స్టేట్ గవర్నమెంట్ మాకు ఏదైనా జాగా తీసియండి అని అడిగిండారు. 4కిను గవర్నమెంట్ వచ్చి వాళ్ళు ఇచ్చిండేదాన్ని ఇది చేసిండారు. లేదని చెప్పలేము మేము. ఎయిర్పోర్ట్ 100% వస్తుంది అనేది గ్యారంటీ, దాంట్లో ఏమి డౌట్ లేదు. అయితే యాడ వస్తుందని ఇంకా లేదు. 99% బేలగన్పల్లిదా వస్తుందని దానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వానికిను ఆ మేనేజ్మెంట్ కిను మన గవర్నమెంట్ కిను ఇంకా ఇది సరిగా రాకుండా దాన్ని ఇంకా అట్లే పెండింగ్ లో ఉంది. ఇంకా వచ్చినట్లుంటే ఆల్రెడీ మీకు అంతా జీరో చేసిండ్రు. సార్ రిజిస్టర్ ఆఫీస్కి పోతే రిజిస్టర్ అయ్యేదని ఇంట్రో మీకంతా నోటీస్ ఇచ్చింది. ఎవరికైనా వచ్చిందా చిన్న? ఇదే ప్రశ్నని ముదుగన్పల్లి రైజ్ చేసిండ్రి, మన ఆపక్క ఎయిర్పోర్ట్ వస్తుందని. వాళ్ళు అట్లే ఒక పెద్దగా ముదుగన్పల్లిలో ఒక ఆర్భాటం పెట్టి నన్ను కూడా కూసిరి పోతుంది. నేను చెప్తున్నా పోతే నువ్వు 100% ఇక్కడ వచ్చేలేదు, యాలివేషన్ చేస్తారని. ఆమెకు వాళ్ళు కలకుండా అయిపోయారు. ఆమె ఇక్కడ బాగలూరు దగ్గర రైల్వే ట్రాక్ వస్తుందని అంతా చేరి ఏసీసీ వ్యవసాయదారుల నేలంతా పోతుంది అని అన్నాక సర్వే చేసి నేనే తిరిగి ఆడిపోతుంది. నేను గజన్ అంతా ఆడిపోయి చెప్పిన చూడపై రైల్వే ట్రాక్ వచ్చలే, ట్రైన్ వచ్చలే ఇక్కడ అని తిరిగి వాళ్ళు కలకుండా అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసుకోండారు. ఏమంటే ఏమైనా ఒక మంచి చేయాలని గవర్నమెంట్ తెలుసుకుంటే దానికి కావాలనే దీని ఒక రాజకీయం చేస్తారు. ఎస్టీఆర్ఆర్ రోడ్ పోతా ఉంది. ఎస్టీఆర్ఆర్ ఇప్పుడు ఎట్లా ఎయిర్పోర్ట్, నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పినాను, మా సీఎంను అసెంబ్లీ అనౌన్స్ చేసిండారు. అయితే ఇంకా వస్తుందో వాళ్ళే 4 జాగాలు సెలెక్ట్ చేస్తున్నారు. సెంట్రల్ ఎయిర్పోర్ట్ వచ్చి నరసింహన్ పార్టీ ఎంపీ వచ్చి మాట్లాడతాడు. ఆడ స్టాలిన్కి వ్యవసాయదారు పైన ఇది లేదు, వ్యవసాయదారులకు ఎదురుగా చేస్తాడని. ఎలా నరేంద్ర మోడీ ఎందరినీ చంపే ఢిల్లీలో వ్యవసాయదారుల్ని, ఒక వ్యవసాయదారుని కన్నా వాళ్ళు సపోర్ట్ చేసిండరా? ఆయన 2 ఏళ్ళు ఎంపీగా వేరే ఉండే, 2 ఏళ్ళు ఉన్నా 5 ఏళ్ళు ఉన్నా తెల్లే. ఎయిర్పోర్ట్ అథారిటీ ఎవరి దగ్గర ఉండని అని కూడా అది కూడా తెల్లే. ఎయిర్పోర్ట్ అథారిటీ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ దా ఉంది, స్టేట్ గవర్నమెంట్ తో లేదు. రైల్వే కావచ్చు, ఈబీ కావచ్చు, అదే రీతి ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్, మా కంట్రోల్ కాదు. అయితే వాళ్ళు ఏమి ఇంప్లిమెంట్ చేస్తారో దానికి సపోర్ట్ చేయాలని వాళ్ళు అడుగుతారు. అంత ఇడిస్తే స్టేట్ గవర్నమెంట్ కి ఎయిర్పోర్ట్ కి ಯಾವ సంబంధం లేదు. వస్తేనూ వాళ్ళదా కంట్రోల్ ఎత్తుకుంటారు. 50 ఎయిర్పోర్ట్లన్నా తమిళ ఆ స్టేట్ లో పోలీసు ఇంకోటి అధికారులు ఎవరైనా ఉంటారా చూసిండారు మీరు?
అంతా హిందీ మాట్లాడే వాళ్ళతో ఉంటుంది. దాన్ని ఇంకా వాళ్ళే ఒకటి క్రియేట్ చేసేది. ఈ గవర్నమెంట్ కి ఆడ మంచి పేరు వచ్చేస్తుందో, వీళ్ళు మంచి మంచి స్కీమ్లు అంతా తీసుకొచ్చేసి జనాలంతా డిఎంకే కదా మాట్లాడతారో, దీన్ని ఎట్లన్నా కొలాప్స్ చేయాలని చెప్పి వాళ్ళ లోపల వాళ్ళకే భిన్నాభిప్రాయం. తొమ్మిది కావాలనేది బాలకృష్ణారెడ్డి వద్దు అనేది ఇట్లనే. వీణు ఉన్నప్పుడే అడుగురంట, వీడు వద్దు అని ఇచ్చినంట. ఇది కూడా వద్దు అని తనే ఎస్టీఆర్ గారు వీణు ఉన్నప్పుడు తను వచ్చా ఎన్ని రోడ్లు వస్తుంది, ఏడ సర్వీస్ రోడ్ చేయాలా, ఎన్ని అండర్ పాస్ చేయాలని ఆయనకి తెలియదు. అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ తనే ఉండే. ఇప్పుడు అంతా అయిపోయి రోడ్ అంతా అయిపోయి ఇంకేం ఫినిష్ చేసే టైంలో స్టేట్ గవర్నమెంట్ దుడ్లు తీసిలేదని మా పైన చెప్తారు. ఎట్లా డ్రామా వేస్తారు చూడండి. యావదాన్ని మా అబద్ధం చెప్పాలనే దానికి వాళ్ళకి లెక్కే లేదు. అబద్ధం చెప్పేకనే రెండు పార్టీలు పుట్టిండారు, బీజేపీను ఏడీఎంకే. నిజం చెప్పి అబద్ధం రాజకీయం చేసేపోలే. మేము ఏ పొద్దును ఏం చెప్తామో దానిపైన 100% నేరుగా ఉంటాము, నేర్ముగా ఉంటాము. జనాలకు సమస్యలు ఖండితంగా బగదీస్తాము. ఇంకా ఏమేమి డెవలప్మెంట్ కావాలో అంతా అడిగిండము. ఏముంటేనో చెప్పండా సేవ్ చేయడానికి ఎప్పుడూ డిఎంకే పార్టీ రెడీగా ఉందని చెప్పి మీరందరూ ఇంతటి మంచి పనులు చేసిన మన స్టాలిన్ గారికి మీరు ఎప్పుడూ ఆధారంగా ఉండాలా, సపోర్ట్గా ఉండాలా అని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు.